రాష్ట్రంలో పండుగ శోభ నెలకొంది. మహాశివరాత్రి పండుగకు ఉపవాస దీక్షలు చేస్తుంటారు భక్తులు. శివుడి కటాక్షం కోసం ఉపవాసాలు, జాగారాలు ఆచరిస్తుంటారు. దీంతో శివరాత్రి పండుగకు సిటీ మార్కెట్లు సందడిగా మారాయి. పండ్ల దుకాణాల వద్ద కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈసారి ధరలు పెరిగాయంటున్నారు ప్రజలు. మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. రేపు శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు భక్తులు. ఉపవాసాలు చేసేవారు పండ్లను తింటారు. దీంతో ఫ్రూట్స్కు డిమాండ్ ఏర్పడింది. రకరకాల పండ్లతో మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. పుచ్చకాయలు, యాపిల్స్, గ్రేప్స్, దానిమ్మ, కందగడ్డ, అరటిపండు, జామ, సపోటా, ఎండు ద్రాక్ష వంటి పండ్లను కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. అయితే ఫెస్టివల్ సీజన్ కావడంతో ఫ్రూట్స్ రేట్స్ పెరిగాయి. పండ్ల ధరలు గతేడాది కంటే ఈసారి డబుల్ అయ్యాయంటున్నారు వ్యాపారులు. తోపుడు బండ్లు, ఫుట్పాత్లు, దుకాణాల వద్ద పండ్లు అమ్ముతున్నారు. పండ్ల ధరలు భారీగా పెరగడంతో లాభాలు ఆశించకుండా పండ్లను విక్రయిస్తున్నామని చెబుతున్నారు వ్యాపారులు. 40 रुपीज़ केजी है मैडम. एप्पल पे 250 200 केजी चल रहा है एप्पल का. अनार 250 300 रुपीज़ चल रहा है अनार का दाम. ऑरेंज 100 का 5 चल रहा, 100 का 5, 100 का 6 चल रहा. గ్రేప్స్ 200 కిలో ఉన్నాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 100 రూపాయలు ఉన్నాయి, ఈ సంవత్సరం 200 కిలో. రేట్లు మాత్రం ఎక్కువనే ఉన్నాయి. వాటర్ మిలన్ కూడా ఎక్కువ, వాటర్ మిలన్ కూడా నడుస్తున్నాయి 40 రూపాయలు కిలో. బాటా సింగరంలోనే 30 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ కిరాయా పెట్టి అది ఇది పెట్టి తీసుకొస్తే 40 రూపాయలు. వ్యాపారం కూడా లేవు ఈ సంవత్సరం, తక్కువనే ఉన్నాయి. పోనే సంవత్సరంలో 120-100 రూపీస్ కిలో అమ్మినా, ఈ సంవత్సరంలో ఇట్లా వచ్చినాయి 250-200 నడుస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. పబ్లిక్ ఏం చెప్తున్నా, 1/4 కిలో తీసుకోపోతున్నాయి 50 రూపాయలు పెట్టి. కిలో తీసుకోపోతేలే, 1 కిలో చెప్తే 2 కిలోకి లక్ష వచ్చినాయి డబ్బుల్లో 1 కిలో వస్తున్నాయి. ఇప్పుడు గిరాకీ మొత్తం చల్లగా ఉంది, గిరాకీ లేదు, ఏం లేదు. రేట్ ఎక్కువ ఉన్నది, మనకి 45 to 50 వరకు పడింది. ఇది గిరాకీ నడిస్తే అమ్ముతాం, లేకుంటే వేస్ట్. ఇది ఇప్పుడు శివరాత్రి ఉపవాసం ఉంటారు కదా, దాని గురించి తింటారు వాళ్ళు. ఆన్లైన్లో ఎట్లా ఇప్పుడు 499 120 కేజీ అంటే తీసుకుంటారు. ఇక్కడ 60 రూపాయలు తీసుకుంటే 50కి 40కి అంటారు. ఇట్లా ఉంది. ఫ్రూట్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు ప్రజలు. యాపిల్స్, గ్రేప్స్, వాటర్ మిలన్, జామ, కందగడ్డ ఖచ్చితంగా కొంటామన్నారు. సూపర్ మార్కెట్లతో తమ వ్యాపారం తగ్గిందంటున్నారు పండ్ల వ్యాపారులు. శివరాత్రి, రంజాన్ సీజన్ కావడంతో పండ్ల రేట్లు పెరిగాయన్నారు వ్యాపారులు. సో ఈరోజు రేట్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. లైక్ బేరాలు ఆడుతున్నా కూడా వాళ్ళు తగ్గియట్లేదు, కాంప్రమైజ్ కావట్లేదు ఏ విషయంలో కూడా. బేసికల్ మేము రెగ్యులర్గా కొంటుంటాం, వీక్లీ వన్స్ అలా కొంటుంటాం. ఆ రేట్తో పోల్చుకుంటే ఒక 30% 40% అయితే ప్రైసెస్ పెరిగినాయి. అవైలబిలిటీ బట్టి టైం ఎక్కువ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం. బట్ నాకైతే బెస్ట్ వచ్చి చూసుకుని పర్చేస్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. షాపింగ్ ఏం కొనేటట్టు లేవు మేడం, అసలు చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. కానీ 200 పైన ఉన్నాయి కిలో. మామూలు టైంలో తీసుకుంటాం కానీ అప్పటికిప్పటికి డబల్ రేట్లు ఉన్నాయి. రేట్లు బాగానే పిరేపు ఉన్నాయి అమ్మ. అప్పటికే లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఇక ఎక్కువ పిరేమే ఉన్నాయి. ఇక అదే ఎఫెక్ట్ ఉంటుంది, శివరాత్రి పండుగనే ఉంటుంది. ఇతరాలేమో ఎప్పుడు లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా ఎక్కువ రేట్ ఇచ్చి 6 ఇస్తున్నారు 100కు. చిన్నవి, అవి కూడా చిన్నవి. శివరాత్రి సందర్భంగా పండ్లకు డిమాండ్ పెరిగింది. వీకెండ్ కావడంతో ఫ్రూట్స్ మార్కెట్స్ మరింత బిజీగా మారాయి.